ఛానలుకి స్వాగతం. మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీది ఏ రాసో సులభంగా తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ, సమయం తదితర వివరాలన్నీ ఉండి వాళ్లది ఏ నక్షత్రమో ఏ రాసో తెలిసిన వాళ్ళు పంచాంగం గురించి చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. అలాగే పుట్టిన సమయాన్ని బట్టి చెప్పే నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా పరిగణిస్తారు. అయితే ఆ వివరాలు కూడా తెలియని వాళ్ళు తమ పేరును బట్టి వాళ్లది ఏ నక్షత్రమో ఏ రాసో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. అంటే పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వారిది ఏ నక్షత్రం, ఏ రాశి అనేది తెలుసుకోవచ్చు. దీని ప్రకారం మనం చూసినట్లయితే కనుక మీ పేరులోని మొదటి అక్షరం చూ కాని, చే కాని, చో కాని, లా కాని, అంటే మీ పేరులో మొదటి అక్షరం యొక్క 4 అక్షరాలు వస్తే చూ, చే, చో, లా అని వస్తే కనుక మీ యొక్క నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం, పాదం వచ్చేసి 4వ పాదం, మీ యొక్క రాశి వచ్చేసి మేషరాశిగా పరిగణించటం జరుగుతుంది. అలాగే మీ పేరులోని మొదటి అక్షరాలు లీతో కాని, లూతో కాని, లేతో కాని, లోతో కాని ప్రారంభమైతే, ఈ యొక్క 4 అక్షరాలతో మీ యొక్క పేరు ప్రారంభమైతే కనుక మీ యొక్క నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం, అలాగే పాదం వచ్చేసి 4వ పాదం, మీ యొక్క రాశి కూడా మేషరాశిగా పరిగణించటం జరుగుతుంది. అలాగే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఆ కాని, ఈ కాని, ఊ కాని, ఏ కాని, అంటే ఈ 4 అక్షరాలతో మీ యొక్క పేర్లు మొదలైతే కనుక, అంటే ఉదాహరణకి ఆమని కాని, లేకపోతే ఊర్వశి కాని, ఇలా అంటే మీ పేరులోని మొదటి అక్షరాల్లో ఈ యొక్క 4 అక్షరాలు ఉంటే కనుక మీ యొక్క నక్షత్రం వచ్చేసి కృత్తికా నక్షత్రం 1వ పాదం, అలాగే మీ యొక్క రాశి వచ్చేసి వృషభ రాశిగా పరిగణించటం జరుగుతుంది. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం ఆ కాని, ఈ కాని, ఊ కాని, ఏ కాని ఉంటే కృత్తికా నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు, అలాగే మీరు 2, 3, 4 పాదాల్లో కూడా జన్మించిన వ్యక్తులై ఉండొచ్చు. రాశి వచ్చేసి వృషభ రాశి. అలాగే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఓ కాని, వా కాని, వి కాని, ఊ కాని, వీటితో మీ యొక్క పేరు కనుక మొదలైతే కనుక మీ యొక్క నక్షత్రం వచ్చేసి రోహిణీ నక్షత్రం, అలాగే పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి వృషభ రాశి. అలాగే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం వే కాని, ఓ కాని, కా కాని, కీ కాని, వీటితో మొదలైతే కనుక మీ యొక్క నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, అలాగే మీ యొక్క రాశి వచ్చేసి వృషభ రాశి. అలాగే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం వే, ఓ, కా, కీ, అంటే వీటితోనే మొదలైతే మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలకి చెందిన వ్యక్తులై కూడా ఉండొచ్చు. మీ యొక్క రాశి వచ్చేసి వృషభ రాశి. అలాగే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం కు కాని, ఖం కాని, జా కాని, ఛా కాని, అంటే ఈ యొక్క 4 అక్షరాలతో మీ యొక్క పేరు కనుక మొదలైతే మీరు ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి మిథున రాశి, అంటే మీరు మిథున రాశికి చెందిన వ్యక్తులుగా పరిగణించటం జరుగుతుంది. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం కే కాని, కో కాని, హా కాని, హీ కాని, అంటే ఈ యొక్క 4 అక్షరాలతో మీ పేరు కనుక మొదలైతే మీరు పునర్వసు నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. మీ యొక్క పాదాలు వచ్చేసి 1వ పాదం కాని, 2వ పాదం కాని, 3వ పాదం కాని, ఈ విధంగా 3 పాదాలకి సంబంధించిన వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. మీ యొక్క రాశి వచ్చేసి మిథున రాశి. అలాగే మీరు కే కాని, కో కాని, హా కాని, హీ కాని, అంటే ఈ 4 అక్షరాలతోనే మీ యొక్క పేరు ప్రారంభమైతే పునర్వసు నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు 4వ పాదం కూడా అయి ఉండొచ్చు. అలాగే రాశి వచ్చేసి కర్కాటక రాశి. అలాగే హూ కాని, హే కాని, హూ కాని, డా కాని, అంటే మీ పేరులోని మొదటి అక్షరం ఈ విధంగా హూతో కాని, హేతో కాని, హూతో కాని, డాతో కాని ప్రారంభమైతే పుష్యమి నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. మీ యొక్క పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి కర్కాటక రాశి. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం డీతో కాని, డూతో కాని, డేతో కాని, డోతో కాని ప్రారంభమైతే ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. మీ యొక్క పాదం వచ్చేసి 4వ పాదం, అలాగే మీ యొక్క రాశి వచ్చేసి కర్కాటక రాశి. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం మాతో కాని, మీతో కాని, మూతో కాని, మేతో కాని ప్రారంభమైతే మీరు మఖా నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. అలాగే పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి సింహరాశి. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం మోతో కాని, టాతో కాని, టీతో కాని, టూతో కాని ప్రారంభమైతే మీ యొక్క నక్షత్రం వచ్చేసి పుబ్బా నక్షత్రం, పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి సింహరాశి. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం టేతో కాని, టాతో కాని, పాతో కాని, టూతో కాని ప్రారంభమైతే
మీరు ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు మీది 1వ పాదం కింద పరిగణించడం జరుగుతుంది. రాశి వచ్చేసి సింహరాశి. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం టేతో కాని, టాతో కాని, పాతో కాని, పీతో కాని ప్రారంభమైతే ఉత్తరా నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు మీ యొక్క పాదాలు వచ్చేసి 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం మీరు కన్యా రాశికి చెందిన వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే పూతో కాని, శంతో కాని, అణాతో కాని, ఠాతో కాని అంటే ఒత్తు ఠాతో కాని మీ యొక్క పేరు ప్రారంభమైతే మీరు హస్త నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు మీ పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి కన్యా రాశిగా పరిగణించడం జరుగుతుంది. అలాగే పేతో కాని, పోతో కాని, రాతో కాని, రీతో కాని మీ యొక్క పేరు ప్రారంభమైతే కనుక చిత్తా నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు 1, 2 పాదాలకి సంబంధించిన వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. మీ యొక్క రాశి వచ్చేసి కన్యా రాశి. అలాగే పేతో కాని, పోతో కాని, రాతో కాని, రీతో కాని ప్రారంభమైతే మీ పేరు చిత్తా నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు 3, 4 పాదాల్లో జన్మించిన వారు కూడా ఉండొచ్చు. మీ యొక్క రాశి వచ్చేసి తులారాశిగా పరిగణించడం జరుగుతుంది. అలాగే రూతో కాని, రేతో కాని, రోతో కాని, తాతో కాని మీ యొక్క పేరు ప్రారంభమైతే కనుక స్వాతి నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. అలాగే పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి తులారాశిగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క పేరులోని మొదటి అక్షరం తీతో కాని, తూతో కాని, తేతో కాని, తోతో కాని ప్రారంభమైతే విశాఖ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు 1, 2, 3 పాదాలుగా పరిగణించడం జరుగుతుంది. రాశి వచ్చేసి తులారాశి. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం తీతో కాని, తూతో కాని, తేతో కాని, తోతో కాని ప్రారంభమైతే విశాఖ నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన వ్యక్తులై కూడా ఉండొచ్చు. మీ యొక్క రాశి వచ్చేసి వృశ్చిక రాశిగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీ పేరులోని మొదటి అక్షరం నాతో కాని, నీతో కాని, నూతో కాని, నేతో కాని ప్రారంభమైతే మీరు అనురాధ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు. పాదం వచ్చేసి 4వ పాదం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి. ఈ విధంగా మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ యొక్క నక్షత్రం ఏంటి, అలాగే ఏ పాదానికి సంబంధించిన వ్యక్తులు, ఏ రాశికి సంబంధించిన వ్యక్తులు అనే వివరాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అలాగే ఆంగ్ల అక్షరాలను బట్టి చూస్తే కనుక ఏతో కాని, ఎల్తో కాని, ఈతో కాని మీ యొక్క పేరు ప్రారంభమైతే మేషరాశికి చెందిన వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే బీతో కాని, వీతో కాని, యూతో కాని మీ యొక్క పేరు ప్రారంభమైతే మీరు వృషభ రాశికి చెందిన వ్యక్తులుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి వారి యొక్క పేరులోని మొదటి అక్షరం కేతో కాని, సీతో కాని, హెచ్తో కాని లేదా జీతో కాని ఉంటుంది. అలాగే కర్కాటక రాశికి చెందిన వ్యక్తులకి వారి యొక్క పేరులోని మొదటి అక్షరం డీతో కాని, హెచ్తో కాని ఉంటుంది. అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులకి మీ పేరులోని మొదటి అక్షరం ఎం కాని, టీ కాని ఉంటుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులకి మీ పేరులోని మొదటి అక్షరం పీతో కాని, టీతో కాని ప్రారంభమవుతుంది. అలాగే తులా రాశికి చెందిన వ్యక్తులకి మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఆర్తో కాని లేదా టీతో కాని ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులకి మీ యొక్క పేరులోని మొదటి అక్షరం ఎన్తో కాని లేదా వైతో కాని ప్రారంభమవుతుంది. ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులకి మీ యొక్క పేరులోని మొదటి అక్షరం బి కాని లేదా పిహెచ్ కాని లేదా డిహెచ్ కాని ఉంటుంది. అలాగే మకర రాశికి చెందినటువంటి వ్యక్తులకి కేహెచ్ కాని అంటే ఒత్తు ఖాండి లేదా జేతో కాని వారి యొక్క పేరు అనేది మొదలవుతుంది. అలాగే కుంభ రాశికి చెందినటువంటి వ్యక్తులకి మీ యొక్క పేరులోని మొదటి అక్షరం జీతో కాని, ఎస్తో కాని, ఎస్హెచ్తో కాని ప్రారంభమవుతుంది. అలాగే మీన రాశికి చెందినటువంటి వ్యక్తులకి మీ పేరులోని మొదటి అక్షరం సిహెచ్తో కాని, డీతో కాని, జేతో కాని, టీహెచ్తో కాని మొదలవుతుంది. ఈ విధంగా ఆంగ్ల అక్షరాలను బట్టి కూడా మీ యొక్క నామ నక్షత్రం ఏంటి, అలాగే ఏ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అనే వివరాలు మనం అతి సులభంగా తెలుసుకోవచ్చు. చూసారు కదండి, మీ యొక్క నక్షత్రం అలాగే మీ యొక్క రాశి ఏంటో తెలియకపోతే సులభంగా మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి ఏ విధంగా నామ నక్షత్రం అలాగే రాశి గురించి తెలుసుకోవచ్చో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.